త్వరలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు. ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. నాడు నేడు ప్రోగ్రామ్తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా? సెకండ్ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా? రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు, పేదవాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే. సో నేను ఓటేయడానికి సిద్ధం. మరి మీరు ఓట్ రెస్పాన్సిబ్లీ. నిజం ఒప్పుకొని రీఫార్మ్ అని సపోర్ట్ చేసేవాడే స్టార్ క్యాంపెయిన్. సరే, ఓకే. ఇప్పుడు నువ్వు అనిన దానికి నేనేం చెప్తానంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన దానికే కాదంటున్నావే. నువ్వు మరి హైదరాబాద్లో ఎందుకు ఉండవా? మా ఆంధ్రాకి రాకూడదు? మా ఆంధ్రాకి వచ్చి మా అన్న కట్టిన 3 రాజధానులు చూడకూడదు? మా అన్న ఏ విధంగా పాలన చేస్తున్నాడో చూడకూడదు? ఏ విధంగా అవినీతి చేశాడో చూడకూడదు? సొంత బాబాయిని గొడవల పోట్లు వేసిన వాళ్ళని ఎందుకైతే జైల్లో వేపుకున్నాడో వచ్చి ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి వినకూడదు? నువ్వు రా, నువ్వు వచ్చి చూడు ఏడ అభివృద్ధి జరిగిందో. నీకు అభివృద్ధి జరిగింది అంటున్నావు కదా, అభివృద్ధి జరిగితే వాళ్ళ ఇంట్లో ఉండే చెల్లెలే ఎందుకు ఆయనకు అడ్డం తిరిగి ఈరోజు మాట్లాడుతూ ఉండదమ్మా? నువ్వు ఊరికే డబ్బు తీసుకొని ఆడాండ తెలంగాణలో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడిన పాట రాష్ట్రంలో ఉండే ప్రజలు నేను నమ్మాలనే? జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు ఒక్క కేసిట్టు బిస్కెట్లు వేసినాడు, మనం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉండవే. నువ్వు మా రాష్ట్రంలోకి వచ్చి చూడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా పాలన ఉన్నదో, ఏ విధంగా నిరుద్యోగులు ఉన్నారో, ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడుతున్నాయా లేదా చూడు. ఏం నువ్వు ఊరికే నువ్వు వాడు కూర్చో మాట్లాడుతూ ఉంటే మేము ఇక్కడ ఇంట్రా చేతులు కట్టుకొని వినాలంగా? మీరు చెప్పింది మేము వినాలా, లేకంటే రాష్ట్రంలో ఉండే ప్రజలు మిమ్మల్ని నమ్మాలా? మీరేదో లగాసోలు, మీరేదో దీంట్లోనూ వాటిలోనూ యాంకర్లుగా పోతూ ఉంటారు. సరే, ఏదో మాట్లాడేది కుళ్ళు జోకులన్నీ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి ఏదో ప్రజలు చూస్తారు. ఇట్లాంటి మాటలకైనా విన్నారనుకో, నీకు ఇంకేమో జరుగుతుందో కూడా మళ్ళీ ఏరేగా ఉంటుంది పరిస్థితి. ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు కుక్కకేసి టేసినాడని చెప్పి నువ్వు ఊరికే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. వాస్తవాలు తెలుసుకొని ఉంటే నువ్వు ఈరోజు మాట్లాడుండవు. ఆరోగ్యశ్రీ పథకం అంటున్నావు, కార్పొరేట్ హాస్పిటల్కు ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి? దేనికైతే తీయలేకపోతున్నాడు? రాష్ట్రంలో సంపద అనేది ఆండదమ్మా. నువ్వు వాడు కూర్చొని మాట్లాడుతున్నావు ఊరికేను. రాష్ట్రంలో సంపద అనేది సృష్టించి ఆ తర్వాత నువ్వు హామీలు లేకుండా ఉంటే పథకాలు ఇంకొకటి నిన్ను అప్పు తెచ్చి ఊడియమన్నాడు. చెప్పు, రాష్ట్రంలో ఎన్ని కోట్ల రూపాయలు? 10 లక్షల కోట్లకు పైన అప్పు చేస్తున్నాడు. అది కూడా చెప్పకపోయినావా? జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోట్లు అప్పు తెచ్చినాడు, ఈడు మొగోడు రా బుజ్జి. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, నాకిచ్చుకొని పోదురు. ఈసారి ఇంకా రాష్ట్రంలో మనిషి అనేవాడు లేకుండా పోతాడు. మీ రాష్ట్రాన్నే పక్క రాష్ట్రాలకు అమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పు. నీకేదో వేసినారని చెప్పి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు. ఇకనైనా సరే వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మనందరం కూడా రాష్ట్రం విముక్తి చేసుకోవాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, నిరుద్యోగులు లేకుండా చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా బాగుండాలని మా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఓకే, నీకు ఓటు ఉండదో లేదో బొక్క మాకేం తెలుసు? నీకు ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉండదా? పోనీ ఏ రోజైనా ఓటు వేసినావా? నువ్వు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల గురించి తెలుసా నీకు? వాడెవడో ఉంటారు బోకు నా కొడుకులు, వాళ్ళు ఇచ్చిన పేపర్ దాన్ని బట్టి కొట్టి నువ్వు ఈరోజు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అనేది మంచిది కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడని తెలియజేసుకుంటూ నమస్కారం.